హాయ్ ఫ్రెండ్స్, బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా పావ్ బాజీ టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసమని ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఒక 1/2 kg తీసుకొని ఈ విధంగా స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసేసుకొని వాటర్ పోసేసుకొని శుభ్రంగా 2 times కడిగేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టేసుకొని దానిలో 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దానిలో మీడియం సైజ్ ఆనియన్, 2 చిల్లీస్ కట్ చేసుకుని ఈ విధంగా వేసుకొని అలాగే 2 పొటాటోస్, 2 టమాటోస్ కూడా వేసుకొని కొంచెం ఆనియన్ సాఫ్ట్ అయ్యేదాకా వేయించుకొని దానిలో ఫ్రోజన్ వెజిటేబుల్స్ అన్ని వేసేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేట్టు కలుపుకొని దీనిలో 1 గ్లాస్ వాటర్ పోసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా పొటాటో స్మాషర్ తోటి ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ దీంట్లో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, పావ్ బాజీ మసాలా, 1 స్పూన్ బటర్ కూడా వేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని దీనిలో కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకొని ఒక 5 minutes ఉడికించుకోవాలి. 5 minutes ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకో 5 minutes ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. బాజీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పావులు కాల్చుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ బటర్ వేసేసుకొని కొంచెం కారం, కొంచెం పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇది కొంచెం హీట్ అయ్యాక దీనిలో ఈ పావు బ్రెడ్ని ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా హీట్ చేసుకోవాలి అన్ని సైడ్లు కూడా. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. ఇప్పుడు బాజీ వేసుకుందాము. నేను ఆనియన్, లెమన్ తోటి సర్వ్ చేశానండి. సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అకేషనల్గా ఎప్పుడైనా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అందరు ఇష్టంగా తింటారు.